నారాయణాయ ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణీయం 4వ దశకం. అష్టాంగయోగం గురించి, యోగసిద్ధి గురించి వివరిస్తుంది. కల్యతాం మమ కురుష్వ తవతీ కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయా సుతవ తుష్టిమాప్నుయాం. స్వామి, నీ ఉపాసన చేయాలని నా కోరిక. అందుకు తగిన ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించు. అష్టాంగయోగం ఎంతో గొప్పది. దాన్ని పూర్తిగా సాధన చేస్తే నీ దివ్యానుగ్రహం త్వరగా లభిస్తుందని నా విశ్వాసం. బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమైః అప్లవాది నియమైశ్చ పావితాః కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః. నారాయణ, ప్రతిరోజు నీ భక్తులమైన మేమందరం పవిత్రంగా స్నానం చేసి నియమంగా నిష్ఠగా సుఖాసనం లేక పద్మాసనాన్ని వేసుకొని కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ యోగాన్ని అభ్యాసం చేస్తున్నాం. తారమంతరను చింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయాతథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖాః. స్వామి, మా మనసులో శుద్ధ ఓంకారాన్ని దీక్షగా ధ్యానం చేస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ ప్రాణాయామం ద్వారా ప్రాణవాయువుని బంధించి నిర్మల శరీరంతో నీ ఉపాసన చేస్తాము. అస్ఫుటేవ పుషితే ప్రయత్నతో ధారయేమధిషణాం ముహుర్ముహుః తేన భక్తిరసమంతరార్ద్రతాముద్వహేమ భవదంగ్రీ చింతకాః. కృష్ణ, నీ దివ్య రూపాన్ని దర్శించాలని ఎంతో శ్రద్ధగా మేము నిత్యం ధ్యానం చేస్తున్నాం. అయితే నీ రూపం మాకు స్పష్టంగా కనబడటం లేదు. అది కనిపించేంత వరకు మా బుద్ధిని కేంద్రీకరించి మరింత తీవ్రంగా ధారణ చేస్తాం. ఇలా నీ గురించే చేసే సాధన వల్ల, నీ పాదపద్మాలను నిత్యం ధ్యానించడం వల్ల మేమంతా భక్తి రసంలో మునిగి తరిస్తున్నాం. విస్ఫుటావయవ భేద సుందరం త్వద్వపుస్సుచిరశీలనవసాత్ అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతాస్త్వదాశ్రయాః. నీ దివ్యమంగళాకారాన్ని దర్శించాలని ఎంతో కాలం దీక్షగా ధారణ చేస్తూ క్రమంగా ధ్యానయోగంలో ఉన్నత స్థాయిని చేరుకున్నాం. తద్వారా నీ రూపం మా గుండెల్లో స్థిరంగా నిలిచిపోయింది. ఇక నుంచి మేము ఎలాంటి శ్రమ లేకుండా నీ రూపాన్ని మనసారా ధ్యానిస్తాం. ధ్యాయతాం సకలమూర్తిమీదృశీం ఉన్మిషన్ మధురతా హృతాత్మనాం సాంద్రమోదర సరూపమాంతరం బ్రహ్మరూపమయి తేవ భాసతే. ప్రభు, సకల కళావల్లభుడవైన నీ దివ్య రూపాన్ని నిత్యం ధ్యానించే వారి మనసుల్లో ఆ రూపదర్శనం కాగానే వారంతా ఎంతో పరవశించిపోతున్నారు. అదే సమయంలో పరబ్రహ్మస్వరూపంతో నీవు వారి హృదయాలలో ప్రకాశిస్తున్నావు. తత్సమాస్వదన రూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక ఆశ్రితా పునరత పరిచ్యుత వారభేమహి చ ధారణాదికం.
విశ్వనాయక, నీ దివ్యమంగళ రూపం మీద మా మనసుల్ని గాఢంగా లగ్నం చేయటం వల్ల మేము సమాధి స్థితి పొందుతున్నాం. ఏదైనా ఆటంకం జరిగితే ఆ దివ్య సమాధి స్థితిని కోల్పోతే నీ పాదాల్ని ఆశ్రయించి తిరిగి మా ధ్యానాన్ని కొనసాగిస్తాం. ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్ త్వత్పరాత్మ సుఖ కల్పితోత్సవాః ముక్తభక్త కులమౌలితాం గతాః సంచరేమ సుఖనారదాదివత్. స్వామి, ఈ విధంగా నీ మీద గాఢమైన భక్తి ప్రపత్తులు పెంచుకొని నీ సాధన చేయటం వల్ల మేమంతా ఎంతో సుఖశాంతుల్ని పొందుతున్నాం. ఇలా కొనసాగి చివరికి మహాభక్తులైన శుక్రుడు, నారదాది మహర్షుల్లాగా సంచరిస్తూ జీవన్ముక్తులం అవుతాం. త్వత్సమాధి విజయేతు యః పునర్మంక్షు మోక్షరసిక క్రమేణ వా యోగవస్యమలిలం షడాశ్రయైః ఉన్నయత్యజ సుషుమ్నయాసనైః. కృష్ణ, నీ దయ వల్ల అష్టాంగ యోగం మాకు సిద్ధించింది. ఆ యోగంలో చెప్పిన విధంగా ప్రాణాయామంతో శ్వాసని స్వాధీనం చేసుకొని మూలాధారం నుంచి ఆ శ్వాసని 6 చక్రాల్ని దాటించి సుషుమ్న నాడి ద్వారా మెల్లగా శిరస్సులో ఉన్న బ్రహ్మరంధ్రం దాకా తీసుకువస్తాం. అప్పుడు సమాధి స్థితి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. దీనివల్ల వెంటనే కానీ కాలక్రమంలో కానీ మోక్షాన్ని పొందగలుగుతాం. లింగదేహమపి సంత్యజన్మథో లీయతే త్వయి పరే నిరాగ్రహః ఊర్ధ్వలోకకుతుకీతు మూర్ధతః సార్థమేవ కరణైర్నిరీయతే. ప్రభు, నీ దయతో సంపూర్ణ సమాధి స్థితికి చేరిన వాళ్లలో వెంటనే ముక్తిని కోరుకునే వాళ్ళు తమ లింగ శరీరాన్ని కూడా వదిలేసి నీలో లీనమైపోతున్నారు. మరికొందరు భక్తులు ఊర్ధ్వలోకాలను చూడాలని ఉత్సాహపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు తమ ప్రాణాల్ని బ్రహ్మరంధ్రం ద్వారా వదిలి ఇంద్రియాలలో ఉన్న సూక్ష్మదేహంతో ఊర్ధ్వలోకాలను చేరుకుంటున్నారు. అగ్నివాసరవలర్చ పక్షఘైః ఉత్తరాయణ జుషాచ దైవతైః ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాంత మీయతే. దేవా, అగ్ని, దిన, వార, శుక్ల, కృష్ణపక్ష, ఉత్తరాయణ అధిష్టాన దేవతల ద్వారా వెంటనే ముక్తిని పొందాలనుకునేవారు ముందుగా సూర్యలోకాన్ని చేరతారు. అక్కడ నిరంతరం నిన్ను ప్రార్థిస్తూ సేవిస్తూ చివరికి ధ్రువపదాన్ని పొందుతారు. అస్థితోథ మహరాలయే యథాశేషవక్త్రదహనోష్మణార్ధ్యతే ఈయతే భవదుపాశ్రయస్తదా వేధసః పదమతః పురైవ వా. స్వామి, ఆ విధంగా ధ్రువపథానికి చేరుకున్న భక్తుడు నీ దయతో అక్కడ నుండి మహర్లోకానికి చేరుకుంటాడు. తిరిగి అక్కడ నుండి బయలుదేరి సత్యలోకానికి వెళ్ళేటప్పుడు దారిలో ఆదిశేషుడు 1000 ముఖాల నుంచి వచ్చే అగ్నిజ్వాలలు ఆ భక్తుణ్ణి దహిస్తాయి. అయినా ఆ భక్తుడు బాధలు ఓర్చుకుని చివరకు బ్రహ్మ నివాసమైన సత్యలోకానికి చేరుకుంటాడు. నీ అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న భక్తుడు మాత్రం ఆదిశేషుడి జ్వాలల బారిన పడి ఎలాంటి బాధలు పడకుండానే సత్యలోకానికి చేరుకోగలడు. తత్ర వా తవ పతేథవా వసన్ ప్రాకృత ప్రళయయేతి ముక్తతాం స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిభిజ్య జగదండ మోజసా. పరంధామ, బ్రహ్మ నివాసమైన సత్యలోకానికి చేరుకున్న భక్తుడు అక్కడ గాని లేక నీ నివాసమైన విష్ణులోకంలో గాని ఉండి
ప్రాకృత ప్రళయం వచ్చినప్పుడు ముక్తి పొందుతాడు. అలా కాక బ్రహ్మలోకం చేరాలన్న కోరికని వదిలిపెట్టిన భక్తుడు మహాప్రళయానికన్నా ముందే తన యోగబలంతో బ్రహ్మాండాన్ని భేదించి మోక్షాన్ని పొందుతాడు. తస్య చక్షితి పయో మహో నీలజ్యో మహత్ప్రకృతి సప్తకావృతి తత్తదాత్మకతయా విసంసుఖీ యాతి తే పదమనావృతం విభో. స్వామి, సంపూర్ణ యోగి అయిన నీ భక్తుడు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో పాటు మహాతత్వం మూల ప్రకృతి అనే 7 ఆవరణలలో ఆయా ఆవరణల రూపంలో ప్రవేశిస్తాడు. అక్కడ ఎంతో కాలం అంతులేని సుఖాల్ని పొంది చివరికి ఎలాంటి ఆవరణలు లేని నీ దివ్యలోకానికి చేరుకుంటాడు. అచ్చిరాతిగతి మితృసీం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే సచ్చిదాత్మక భవద్గుణోదయానుచ్చరంతమనిలేసా పాహి మాం. ఓ జగన్నాథ, సచ్చిదానంద స్వరూప, ఈ విధంగా నీ దివ్యానుగ్రహంతో తేజోమార్గం ద్వారా పైలోకాల్ని చేరిన భక్తుడు అక్కడ నుండి క్రిందకి పడకుండా పునర్జన్మరహితమైన ముక్తిని పొందుతున్నాడు. నేను కూడా నీ భక్తుడనై ఎంతో శ్రద్ధతో నీ దివ్య గుణాల్ని గానం చేస్తున్నాను. నన్ను రోగాల బాధల నుండి విముక్తుణ్ణి చేసి రక్షించు ప్రభు. 4వ దశకం సమాప్తం. జై శ్రీమన్నారాయణ.